తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసింది. మొత్తం బడ్జెట్ 3 లక్షల కోట్లలో విద్యారంగానికి కేవలం 23,000 కోట్లను కేటాయించడం చూస్తే ఈ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా కనీసం 15% నిధులు వీళ్ళకి కేటాయించకుండా ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని మరొకసారి ధ్వంసం చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మీరు గత ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా విద్యార్థులు మోసం చేసిన తరుణంలో మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం, ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. కనీసం మీరు ఇచ్చినటువంటి మాటలు కూడా నిలుపుకోకుండా ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని విద్యార్థులు మోసం చేసే పరిస్థితి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. మీరు అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్ లోనే 15% నిధులు కేటాయిస్తారని మేము ఆశించాం. కానీ అప్పుడు 7.3% నిధులు మాత్రం కేటాయించి విద్యార్థులు మోసం చేశారు. రెండో బడ్జెట్ అయినా 15% నిధులు కేటాయిస్తారని చెప్పేసి విద్యార్థి లోకం ఆశించినప్పటికీ కూడా కేవలం 7.57%, అంటే పోయిన బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి కేవలం 0.2% పెంచి మరొకసారి విద్యార్థులు మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా విద్యార్థి జీవితాలు మార్చేటటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం మన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే విద్యారంగాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఒక అస్త్రంగా వాడుతున్నటువంటి పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము తక్షణమే ఇక విద్యారంగంలో కేటాయించిన బడ్జెట్ ను సవరించి ఈరోజు 30% నిధులు కేటాయించాలని చెప్పేసి అఖిల భారత విద్యాసభకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ ముట్టడించి ఈ ప్రభుత్వం చేసినటువంటి విద్యారంగానికి చేస్తున్న అన్యాయం పైన విద్యార్థులు పెద్ద ఎత్తున సమీకరించుకుని వారి చేతనం చేసి ఈ ప్రభుత్వాలపైన పోరాటాలకు సిద్ధమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం.